ఉత్తరాంధ్రలో రాజకీయం ఉరకలెత్తుతోంది. పార్టీల ప్రచార హోరుతో ఊళ్లన్నీ మారుమోగిపోతున్నాయి. విశాఖ జిల్లా అనకాపల్లి తెలుగుదేశం లోక్సభ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. శాసనసభ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణతో కలిసి ఆయన అనకాపల్లిలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. నర్సీపట్నంలో కాంగ్రెస్ అభ్యర్థి అప్పలనాయుడుతో పాటు లోక్సభ అభ్యర్థి తోట విజయలక్ష్మి ప్రచారంలో పాల్గొన్నారు. నాతదరం, గోలుగొండ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి అనిత ఒంటిమెట్టలోని విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. దేవవరం, రాంభద్రాపురం, గోడిచెర్ల గ్రామాల్లో పర్యటించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో తెలుగుదేశం నేత అంబికాకృష్ణ ప్రచారం నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య వర్గాలతో పాటు భేటీ అయిన ఆయన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశాన్ని గెలిపించాలని కోరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని విజయనగరం తెదేపా లోక్సభ అభ్యర్థి అశోక్ గజపతిరాజు హెచ్చరించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాజమండ్రిలో తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. శాటిలైట్ సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అమలాపురం లోక్సభ అభ్యర్థి పండుల రవీంద్రబాబు జోరు పెంచారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. అన్నవరం, పెరుమాళ్లపురం, ఒంటిమామిడి, తుని, కాకినాడలో ఆమె ప్రచారం చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో తెలుగుదేశం లోక్సభ అభ్యర్థి మాగంటి బాబు వినూత్న ప్రచారం చేపట్టారు. హోటల్లో దోశలు వేసి, మెకానిక్ షాపులో పనిచేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వైకాపా అభ్యర్థి తోట చంద్రశేఖర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆచంటలో పితాని సత్యనారాయణ ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. కృష్ణా జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం, భాజపా, జనసేన పార్టీలు సంయుక్తంగా రోడ్ షో నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో భాజపా ముఖ్యనేత వెంకయ్యనాయుడు, కాసినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. గన్నవరంలో వైకాపా అభ్యర్థి దుట్టా రామచంద్రరావు, కాంగ్రెస్ అభ్యర్థి సుంకర పద్మశ్రీ ప్రచారంలో ముందున్నారు. విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గద్దె రామ్మోహన్ పాదయాత్ర ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజున ప్రజలందరూ కూడా అవేర్నెస్ చాలా ఎక్కువైంది. అసలు నందమూరి తారక రామారావు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాతే ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇవాళ ఆ చైతన్యం ఈ టీవీల ద్వారా మరింత పెరిగిపోయింది. ప్రకాశం జిల్లా పచ్చూరులో తెలుగుదేశం అభ్యర్థి ఏలూరి సాంబశివరావు జనప్రభంజనం యాత్ర చేశారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. చీరాలలో పోతుల సునీత ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మార్కాపురంలో వైకాపా అభ్యర్థి జంకె వెంకట్రెడ్డి పోలభీమునిపాడు నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ కుటుంబ సమేతంగా ప్రచారం నిర్వహించారు. ఒంగోలులో తెలుగుదేశం అభ్యర్థులు దామచల్ల జనార్దన్, మాగుంట శ్రీనివాసులరెడ్డి కొత్తపట్నం మండలం మత్స్యకార గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి సతీష్ రెడ్డి ప్రచారం చేపట్టారు. సింహాద్రిపురం, కొత్తపల్లిలో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో తెలుగుదేశం అభ్యర్థి కెఈ కృష్ణమూర్తి, వైకాపా అభ్యర్థి కోట్ల హరిచక్ర పాణిరెడ్డి పోటాపోటీ ప్రచారం నిర్వహించారు.